హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందు ఒక స్వీట్ పొటాటోతో డెజర్ట్ ప్రిపేర్ చేశాను. అది ఎలాగో దాని తయారీ విధానం చూసేద్దాం రండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పంచదార, ఆ, నా దగ్గర కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటే అది తీసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్, స్వీట్ పొటాటోస్, మిల్క్ మేడ్, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే షుగర్తో కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. అండ్ స్వీట్ పొటాటోస్ బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను, అండ్ మిల్క్. సో నేను ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లోనే ఇలైచీ వేసి గ్రైండ్ చేశాను. సో మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు ఇలైచీ సపరేట్గా తీసుకోండి. ఓకేనా? సో దీంట్లో చూపించడంలో నెయ్యి అనేది ఇంగ్రీడియంట్ లిస్ట్లో చూపించలేదు, బట్ ఏ డెజర్ట్కైనా ఘీ అనేది మ్యాండిటరీ. సో యా, సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మీరు బాయిల్ చేసిన పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకోండి. అవి కొంచెం గడ్డలు గడ్డల్లాగా లేకుండా అంత బాగా స్మాష్ చేసేయండి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దాన్ని బాగా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత దాంట్లో ఘీ యాడ్ చేయండి. ఘీ యాడ్ చేసి దీంట్లో మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేయండి ఘీలో. ఫ్రై చేసిన తర్వాత అదే ఘీలో మీరు మ్యాష్ చేసిన స్వీట్ పొటాటోస్ యాడ్ చేసేసి బాగా కలపండి. సో దట్ మీకు ఏంటంటే ఎట్ ద ఎండ్ మీకు మనం ఏదైనా హల్వాస్ అలా ప్రిపేర్ చేస్తే మనం కడాయికి అంటకుండా అది సపరేట్ ఎలా అవుతో సో అన్ ఆ లెవెల్ వరకు మనం దీన్ని బాగా కలపాలన్నమాట. సో ఇది టైం టేకింగ్ ఏం కాదు. వన్స్ మనం ఎందుకంటే ఆల్రెడీ మన పొటాటోస్ బాయిల్ అయిపోయి ఉంటాయి, అండ్ మిల్క్ మీరు వేడి చేసి చల్లగా పెట్టుకుంటారు రెడీగా. సో సో మనకేంటంటే ఇది ఏమంత చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలా ఏం కాదు. సో చాలా క్విక్గా 10 మినిట్స్ హార్డ్లీ, మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే 10 మినిట్స్లో అయిపోయింది క్విక్గా. సో మీరేంటంటే ఇది ఒకవేళ కడాయికి ఏమైనా స్టిక్కీగా అలా అంటుకుంటుంది అలా ఏమన్నా అంటే మీరు ఇంకొంచెం ఘీ అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో వన్స్ ఇదంతా స్మూత్గా అయిన తర్వాత మీరు అది షుగర్ తీసుకున్నారు కదా, ఆ షుగర్ అదంతా యాడ్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ 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 స్వీట్ పొటాటోస్కి ఒక 1 కప్, 1 కప్ కంటే కొంచెం తక్కువే అంత షుగర్ తీసుకున్నాను. సో షుగర్ అనేది మీ టేస్ట్ బట్టి వేయండి. నేనైతే మోస్ట్లీ నాకు ఎక్కువ స్వీట్, నోరంతా స్వీట్గా ఉంటే నాకు నచ్చదు. సో నేను కొంచెం తక్కువగా ఉండేలాగే చూసుకుంటాను. సో యాహ్! సో షుగర్ అనేది ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. సో వన్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. మీకు షుగర్‌లో ఉన్న వాటర్ అనేది కొంచెం ఇది అబ్జర్వ్ చేసుకొని ఇది ఆటోమేటిక్‌గా ఇది స్మూత్ అయిపోయిద్దనమాట టెక్స్చర్. ఇప్పుడు ఇక్కడ చూసారా చాలా స్మూత్‌గా అయింది. సో మీరు అలా చేత్తో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకేం లంప్స్ అలా ఫార్మ్ అవ్వకుండా ప్రాపర్‌గా స్మూత్‌గా స్మాష్ అయితే చాలు. సో దాని తర్వాత మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం యాడ్ చేయండి. కొంచెం యాడ్ చేసి దాన్ని బాగా కలపండి. ఎందుకంటే ఈ టైంలో కొంచెం లంప్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేంటంటే బాయిల్ అవుతున్న హాట్ మిల్క్ యాడ్ చేయకుండా బాయిల్ చేసి మీరు ఆల్రెడీ కూల్ చేసి ఆ ఆ మిల్క్ యాడ్ చేయండి. సో దట్ మీకు లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఒకవేళ మీరు డైరెక్ట్ స్టవ్ మీద బాయిల్ చేసి యాడ్ చేస్తే మాత్రం లంప్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగా మిల్క్‌లో కలిసిపోయిందో. అక్కడక్కడ ఏమన్నా మీకు ఒకవేళ లంప్స్ లాగా చిన్న చిన్నగా అలా ఉన్నా మీరు వెంటనే దానికి కడాయికి స్మాష్ చేసుకుంటూ అలా కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిల్క్ కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. సో నేను ఎలా కొంచెం యాడ్ చేశాను కాబట్టి మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు కొంచెం, ఎందుకంటే ఇది కూల్ అయిన తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తది. సో మీరు కొంచెం థిక్ వద్దు, లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో యాహ్! డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్. సో ఇది ఎలా అయినా బానే ఉంటది. ఐదర్ కొంచెం గట్టిగా ఉన్నా, కొంచెం లూజ్‌గా కన్సిస్టెన్సీ ఉన్నా బానే ఉంటది. సో ఇక్కడ నేను ఇలైచీ ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే అది మిక్స్ చేసేసాను. సో వన్స్ బాయిల్ అయిన తర్వాత మీరు టేస్ట్ అది చెక్ చేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం రోస్ట్ చేసుకున్నామో అవి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు కలపండి. ఇంకా లాస్ట్‌లో ఇంక మీరు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవడమే అంతే. సో ఈ రెసిపీ అంత ఈజీ అనమాట. సో యాహ్! లాస్ట్‌లో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను టేస్ట్ చేశాను.
1 కప్ అంటే కొంచెం తక్కువ షుగరే చాలా స్వీట్‌నెస్ వచ్చేసింది. సో, నేను లైట్‌గా యాడ్ చేశాను మిల్క్ మేడ్. సో, మీరు టేస్ట్ చూసుకోండి. ఇది మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఆహ్, తీసుకున్నా బావుంటది. లేకపోతే హాట్‌గా సర్వ్ చేసుకున్నా చాలా బావుంటది. సో, దట్స్ ఆల్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.